హలో అండి, నమస్తే. నేను మీ రాశి. అందరూ ఎలా ఉన్నారు? ఖచ్చితంగా అందరం బాగుంటాం. ఆ, ఏదో ఒకటి మాట్లాడేయాలి, మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి. ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది. శివాజీ గారు ఏదో వాజ్ టాకింగ్ అబౌట్ సంథింగ్, అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పనైతే నేను అనను. బట్ పర్టికులర్గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన. అది ఇట్ ఇస్ నాట్ రైట్, హీరోయిన్స్ గురించి అని కాదు కానీ. అండ్ ఆల్సో ఆయన హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ దట్ అనుకోకుండా 2-3 పదాలు ఆయన అబ్యూస్ గా మాట్లాడడం జరిగింది. అండ్ ఆల్సో హీ సెడ్ సారీ. ఐ న్యూ హిమ్ యాజ్ అ పర్సన్ పర్సనలీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అనవసరంగా, అక్కర్లేకుండా. సో ఒక 4 years బ్యాక్ 3 years బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు, ఒక షో, ఒక ఛానల్లో. మీ అందరికి తెలుసు, మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు. జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ. సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది. అక్కడి నుంచి కాల్ వచ్చి, ఇలాగ ప్రేస్ రవి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం, మీరు చేయాలి అని అడిగారు. నేను చెప్పాను, కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటుంది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేస్ రవి మీ అందరికి చాలా ఫేవరెట్. ఇప్పటికి కూడా చిన్నపిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రవి. రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో. ఆ మూవీని మీరు సీక్వెల్ ఇన్ ద సెన్స్, మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో, నాకు చేయనండి. నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ అ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్, యాజ్ అ గెస్ట్ ఐ కమ్. బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. హీ సెడ్ ఓకే. అయిపోయింది. ఇది నేను జానకి కలగనలేదు, షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరిగ్గా. ఇట్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్. అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి. స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్, ఆ ఎపిసోడ్ యాంకర్, రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ అ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు, అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ, ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికి తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ. అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు, లేడీ. ఐ కాంట్ లాఫ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే, ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా. అనవసరంగా ఎందుకు? కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు. ఎందుకంటే పిల్లలు మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసు వేసేస్తున్నారు యూఎస్ లో. మీకు తెలుసు, కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ. సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను, టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు. బా యాటిట్యూడ్, ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్. సో అందరికీ ఒకటే చెప్తున్నానండి, కామన్ గా అందరికీ చెప్తున్నాను, నాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్. ప్లెజెంట్ గా ఉండండి. ఎందుకంటే అనవసరమైన టాపిక్. కెమెరా పట్టేసుకుని సెల్ఫ్ వీడియోస్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు. సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూస్ చేయండి. సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల. ఎందుకు? మీ ఫ్యామిలీని చూసుకోండి, మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి, మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి. మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి. అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా, ఏమందామా, ఎవరినేమన్నా, ఎవరికి అనడానికి రైట్ ఎవరికి ఉంది? హూజ్ హావింగ్ అ రైట్? నేను యాక్చువల్లీ ఇది లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా. బట్ అమ్మ ఒకటి అడిగారు, నీకేం కావాలి ఎగ్జాక్ట్లీ, వాట్ యు వాంట్? ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు. సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. యూ టాక్ టు మీ, ఎలాగంటే కమెంట్స్ ద్వారా. థ్యాంక్ యూ. బీ హ్యాపీ, బీ హెల్తీ.